సొంత జట్టు తరపున ఐపీఎల్ ఆడని ఐదుగురు క్రికెటర్లు లిస్టులో టీమిండియా రన్ మెషిన్. ప్రతి క్రికెటర్కు తన సొంత జట్టు తరపున ఆడాలని బలమైన కోరిక ఉంటుంది. అయితే మిలియన్ డాలర్ల టోర్నమెంట్ ఐపీఎల్ లో మాత్రం కొంతమంది ప్రముఖ క్రికెటర్లకు ఈ కల కలగానే మిగిలిపోయింది. అలాంటి ఐదుగురు ప్రముఖ క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ టీమిండియా మాజీ క్రికెటర్. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2008లో ఆర్సీబీ జట్టులోకి వచ్చిన కోహ్లీని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ జట్టు ఎలాంటి ఆఫర్ చేయలేదు. అప్పటి నుంచి ఆర్సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్లో ఆర్సీబీ మినహా మరో జట్టుకు ఆడనని ఇప్పటికే ప్రకటించాడు. దినేష్ కార్తిక్ టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ ఐపీఎల్ కెరీర్ చివరి దశకు చేరుకుంది. కార్తిక్ మొత్తం 6 ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ 11, పంజాబ్, గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ అతను తన సొంత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడలేకపోయాడు.